ఈ పోస్ట్ మార్టం ప్రక్రియలో పోలీసులు ఎటువంటి నిబంధనలు మీకు పెట్టారు? ఎన్ని గంటల పోస్ట్ మార్టం పూర్తయింది? మీకు ఆ పార్థివ శరీరానికి ఎప్పుడు అప్పచెప్పారు? మేము మొన్న అంటే నిన్న ఉదయం 6 గంటలకి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి రమ్మన్నారు సీఏ గారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము 9 గంటలకి ఆఫీసర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు పంచనామా సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. మాకు 5 బిల్డింగ్ సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నారు. తీసుకున్నాక ఇంకా తక్మ బాడీలు కూడా వచ్చినంత వరకు వెయిట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం 4 గంటలకి వాళ్ళు డాక్టర్స్ వచ్చి వాళ్ళ పోస్ట్ మార్టం స్టార్ట్ చేశారు. అది ప్యారలల్గా వాళ్ళకి చేయవలసిన పద్ధతిలో వాళ్ళు ఒక సీనియర్ని బట్టి వాళ్ళు చేశారు. చేసుకుంటూ వస్తే మాకు రాత్రి 12 గంటల 5 నిమిషాలు 12కి మాకు బాడీని ఇచ్చారు. అప్పుడు మేము 12 గంటలకు బయలుదేరాము. వచ్చేసరికి ఇది టైం అయింది. బాడీ ఇచ్చిన విషయంలో జోగారావుకు DNA టెస్ట్ కూడా నిర్వహించాలని సీఏ చెప్పారు, అటు నిజమేనా? నిజమేనండి. అది DNA టెస్ట్ కోసమని మరి మా అన్నయ్య చేశారు లేదో తెలియదు నాకైతే బ్లడ్ శాంపిల్ తీసుకున్నారండి. అది అంటే DNA టెస్ట్ ఎసెన్షియల్, కంపల్సరీగా చేసిన తర్వాతే పార్థివ శరీరాన్ని మీకు అప్పచెప్తామని చెప్పారు సీఏ అన్నారు, అటు నిజమేనా? అవునండి. అది మ్యాచ్ అయిన తర్వాత చూద్దామన్నారండి. అది రాత్రి మేము అప్పటికే కొన్ని ఇబ్బందులు పడుతుంది చూసి మేము రాత్రి 12 వరకు చాలా రిక్వెస్ట్ చేసాం, చాలా విధాల ప్రయత్నం చేస్తే మరి నా ఆరోగ్య పరిస్థితిని ఆలోచించో సంథింగ్ ఏదో జరిగిందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పైన ఆఫీసర్తో మాట్లాడి రాత్రి రేపు తెల్లవారు 10 గంటలకు ఇస్తామన్నారు. అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత చేస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు ఆలోచించుకుంటూ రాత్రి 12కి బాడీని ఇచ్చి మమ్మల్ని సాగనంపారండి. అంటే ఆ ప్రక్రియ మీకు పార్థివ శరీరం ఇవ్వకుండా ఉండేందుకు పోలీసులు ఆయన నాటకంగా భావించవచ్చా? అంటే మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలని మరి నాకు అర్థం కావట్లేదు. అక్కడైతే జనాలు ఉన్నారు. మాకు సుమారుగా 3-4 బ్యాచ్లు అంటే బాడీల తాలూకా వ్యక్తులు అక్కడ ఉన్నాము. మరి అది ఆదివాసులకు సంబంధించి వాళ్ళవి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర తీసుకుని అలా డిలే చేశారనేదో, లేకపోతే మరి ఏ కారణం చేత మాకు ఇవ్వడం అయితే 12కి ఇచ్చారండి. అది అంటే రెండో రోజు ఉదయం ఇస్తాము, DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇస్తామన్నారండి. రెండో రోజు ఇస్తామన్నారు. ఉదయం 15 గంటలకి మీకు ఏ విషయం చెప్తామన్నారు DNA టెస్ట్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఎందుకు ఏం కారణం చేత మళ్ళీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి నా ఆరోగ్య పరిస్థితి అన్నీ చూసుకొని వాళ్ళు ఆలోచించి రాత్రి 12 గంటలకి ఇచ్చారండి. ఆ